ఇరాన్ పై జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ కార్యాలయం చుట్టూ ఉన్న ప్రాంతాలను కూడా అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ దాడుల తర్వాత ఇరాన్ పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. బహ్రెయిన్లోని ఒక అమెరికా నౌకా స్థావరంపై దాడి చేశారు. ఇక ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున చేస్తున్న నిరంతర దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ ఈ ప్రాంతమంతటా కూడా దాడులు ప్రారంభించిందని ఇరాన్ సైన్యం తెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ట్రూత్ఫుల్ ప్రామిస్ 4 ఆపరేషన్ కింద అమెరికా స్థావరాలు, ఆస్తులను లక్ష్యంగా చేసుకుంటున్నట్టు ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఒక ప్రకటనలో అయితే తెలిపింది. ఇక పశ్చిమాసియాలో ఉన్న తన పౌరులకు అమెరికా హెచ్చరిక జారీ చేసింది. ఇళ్లల్లో సురక్షితంగా ఉండాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దోహా, బహ్రెయిన్లోని తన పౌరులను అమెరికా ప్రభుత్వం అయితే కోరింది. ఇరాన్ ఆత్మరక్షణ కోసం అన్ని సైనిక మార్గాలనైతే ఉపయోగిస్తోందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ స్పష్టం చేశారు. ఇరాన్ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఆత్మరక్షణకు చట్టబద్దమైన హక్కు కింద తన రక్షణ, సైనిక సామర్థ్యాలన్నింటినీ ఉపయోగిస్తుందని అగార్చి వార్నింగ్ ఇచ్చారు. ఇక సౌదీ అరేబియా, యుఏఈ, ఖతర్, కువైట్, బహ్రెయిన్, ఇరాక్ వంటి దేశాలు తమ స్థావరాలను, భూభాగాలను దాడుల కోసం అమెరికా, ఇజ్రాయెల్ దుర్వినియోగం చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వాటిదేనని అరాక్చి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎక్స్లో ఎమర్జెన్సీ సైరన్ సమాచారాన్ని పోస్ట్ చేసింది. పౌరులు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని బహ్రెయిన్ కూడా విజ్ఞప్తి చేసింది. బహ్రెయిన్లో ఉన్న అమెరికా నేవీ 5వ ఫ్లీట్ సర్వీస్ సెంటర్ పైన క్షిపణి దాడి జరిగినట్టుగా బహ్రెయిన్లోని నేషనల్ కమ్యూనికేషన్ సెంటర్ తెలిపింది. ఇక అమెరికన్ నేవీకి చెందిన యునైటెడ్ స్టేట్స్ 5th ఫ్లీట్ ప్రధాన కార్యాలయం పైన బహ్రెయిన్లో ఉంది. ఇక గల్ఫ్, ఎర్ర సముద్రం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం కొన్ని ప్రాంతాలన్నీ కూడా ఈ ఫ్లీట్ పరిధిలో ఉంటాయి. బహ్రెయిన్ పై క్షిపణి, డ్రోన్ దాడులు జరిగే అవకాశం ఉందని, ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని బహ్రెయిన్లోని అమెరికా కార్యాలయం దాడికి ముందే హెచ్చరించింది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసిందని యుఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఒక ప్రకటనలో అయితే తెలిపింది. యుఏఈ గగనతల రక్షణ వ్యవస్థలు క్షిపణులను సమర్థవంతంగా ఎదుర్కొన్నాయని, అనేక క్షిపణులను కూడా విజయవంతంగా అడ్డగించామని స్పష్టం చేసింది. అబుదాబిలోని ఒక నివాస ప్రాంతంలో కొంత ఆస్తి నష్టం వాటిల్లిందని, ఒక ఏషియన్ మరణించారని యుఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇది ఉద్రిక్తతలను పెంచే చర్యగా ఆరోపించింది. ఇక ప్రతీకారం తీర్చుకునే హక్కు తమకు ఉందని యుఏఈ స్పష్టం చేసింది. అబుదాబిలో కూడా అమెరికా సైనిక స్థావరం ఉంది. యుఏఈ రాజధాని అబుదాబికి దక్షిణ ఆల్దఫ్రా అమెరికా వైమానిక స్థావరం ఉంది. ఆల్దఫ్రా ఎయిర్ బేస్ నుంచి అమెరికా వైమానిక దళం యుఏఈ వైమానిక దళంతో కలిసి పనిచేస్తోంది. పశ్చిమాసియాలో అనేక అమెరికా సైనిక స్థావరాలున్నాయి. బహ్రెయిన్ అమెరికా నేవీ 5వ నౌకాదళానికి ప్రధాన కార్యాలయం. ఇది గల్ఫ్ చుట్టుపక్కల జిల్లాల్లో కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. ఖతర్ రాజధాని దోహా సమీపంలోని ఆల్ ఉదీద్ వైమానిక స్థావరం కూడా పశ్చిమాసియాలో అమెరికా సెంట్రల్ కమాండ్ వైమానిక కార్యకలాపాలకైతే ప్రధాన కార్యాలయం. ఇక ఇది పశ్చిమాసియాలో అతిపెద్ద అమెరికా వైమానిక స్థావరం. ఇక్కడ దాదాపు 10,000 మంది అమెరికా సైనికులున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని ఆల్దఫ్రా యుఎస్ ఎయిర్ బేస్ కూడా యుఎస్ ఎయిర్ ఫోర్స్ కు ముఖ్యమైన స్థావరం. ఇక దుబాయ్లోని జబెల్ ఆలీ ఓడరేవు అధికారిక అమెరికా సైనిక స్థావరం కాదు, కానీ ఈ ప్రాంతంలోని ప్రధాన అమెరికా నేవీ ఓడరేవు. ఇరాక్లోని ఐన్ ఆల్ అసద్ వైమానిక స్థావరంలో అమెరికా భాగస్వామ్యం ఉంది. ఉత్తర ఇరాక్లోని ఎర్బిల్ వైమానిక స్థావరం కూడా ఈ ప్రాంతంలో కీలకమైన అమెరికా స్థావరం. ఇక సౌదీ అరేబియాలో 2,300కు పైగా అమెరికా సైనికులు సౌదీ ప్రభుత్వంతో కలిసి గగనతల, క్షిపణి రక్షణ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరం అమెరికా సైనిక కార్యకలాపాలకు కీలకమైన ప్రదేశం. జోర్డాన్లోని లెవాంట్ ప్రాంతంలో అమెరికా ఎయిర్ ఫోర్సెస్ సెంట్రల్ 332వ ఎయిర్ ఎక్స్పెండేషనరీ వింగ్ కార్యకలాపాలకు కూడా మువాఫక్ ఆల్ సాల్టీ ఎయిర్ బేస్ కీలకం.